మన స్పిరిచువాలిటీ ఎలాగుంది, మన ఆత్మీయత ఎలాగుంది, మన భక్తి ఎలాగుంది, దేవుని పట్ల మన ప్రేమ ఎలాగుందో పరీక్షించుకుందాం ఈ దినమందు. అబ్రహాం ఎలాగున్నాడు చెప్పండి? అబ్రహాం ఎలాగున్నాడు? దేవుని కొరకు పరిగెడుతూ ఉన్నాడు. అబ్రహాం ఇస్ రన్నింగ్ ఫర్ గాడ్. ఈ దినమందు నీవు నేను ఎలాగున్నామో ఒక్కసారి పరీక్షించుకుందాం. లోబడ్డాడు, ప్రభువును ప్రేమించాడు, దేవుని అందలి విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించాడు. సమయాలు చెబుతూ ఉన్నాడు, అయ్యా లోబడటమే గొప్ప ఆశీర్వాదకరము. నువ్వు ఆయన మాట ఎందుకు మీరు? ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్. ఈ ఉదయకాల సమయమందు ఒక్కసారి పరీక్షించుకుందాం. ఆజ్ఞాకారిత బలిదాన్ సే బెహతర్ హై. Obedience is a better blessing than sacrifice. ఉదయకాల సమయమందు నా ప్రియ దేవుని బిడ్డలారా, లోబడదాం, విధేయత చూపుదాం. ఏ రోజైతే మనము ప్రభువుకు లోబడతామో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ విల్ సెట్ యు హై. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన వాగ్దానము చేస్తాడు. ఎవరైతే లోబడ్డారో వారిని దీవించాడు. అబ్రహాము పరిగెడుతున్నాడు దేవుని కొరకు. ఈరోజు మనము తీర్మానించుకుందాం, పరిగెడదాం ప్రభు కొరకు. ఎలీషా పరిగెడుతున్నాడు ప్రభు కొరకు, మనం పరిగెడదాం. జక్కయ్య పరిగెడుతున్నాడు దేవుని కొరకు, మనం పరిగెడదాం. ఫిలిప్పు పరిగెడుతున్నాడు దేవుని కొరకు, మనం పరిగెడదాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అలాగొన్నాం దేవుని సన్నిధిలో మనము లోబడేవారుగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలన్నీ పొందుకుంటాం. దేవుడు అబ్రహామును దీవించినట్లుగా, ఎలీషాను దీవించినట్లుగా, సమూయేలును దీవించినట్లుగా మిమ్మును, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దేవుడు దీవించునుగాక.